శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ శరణం, శ్రీకృష్ణ శరణం, శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞ అంతర్భాగముగా 651వ రోజు ప్రవచనం. కరెక్ట్ గా 16 రోజులు ఖచ్చితంగా. అందులో ఒక రోజు ఇవాళ అయిపోతుంది, అంటే ఇంకా 15 రోజులు. కౌంట్ డౌన్ స్టార్టెడ్. 651 రోజు ప్రవచనం శ్రీమదాంధ్ర మహాభారతంలోని 15వ పర్వము, శాంతి సప్తకములోని 5వ పర్వము అయినటువంటి మౌసల పర్వములో ఏకాశ్వాసం, పేజీ నంబరు 600, పద్యం నంబర్ 28. చిత్రం ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఇష్టం వచ్చినట్టు పెద్దవాళ్ళతో సరసాలు ఆడకు. నాకు అందుకే వావి వలస. నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తే చూడు నాశనం అయిపోయింది. సరే, శాపం ఎలాగో పనిచేసింది. ఎవరితో ఎలా ఉండాలో తెలుసు. మునులతో వీళ్ళకి పరాచికారం చెప్పారు, అయిపోయింది. వాడు కన్నేశాడు. ఒక ముసలం పుట్టి వసుదేవుడికి తెలుసు. ఆయన పాపం ఆలోచించి దీన్ని బాగా పొడి 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 పొడిగా చేసి, ఇంత గట్టిగా ఉంటే ఎవరినైనా చంపచ్చు, పొడి చేసేసి సముద్రంలో కలిపాడు. అదే ప్రాణాంతకం అయిపోయింది. మునుల శాపం ఎలాగైనా పనిచేస్తుందండి. ప్రిపేర్, అందుకే ప్రిపేర్డ్ గా ఉన్నాడు. బలరాముడు ప్రిపేర్డ్. సరే, ఆయన ఏం చేశాడంటే పని చేద్దాంరా, సముద్రాన్ని మనం అర్చిద్దాం. ఎందుకంటే వీళ్ళకి ఎలాగో నేచర్ లో ఒకప్పుడు గోవర్ధన గిరినారు అర్చించారు. సరే అన్న, చెప్పండి. అవి కనియో వినియో ఇది మధ్యలో ఏం జరిగింది? ఇక్కడ విచిత్రాలు జరిగాయి. శ్రీకృష్ణుని యొక్క సుదర్శన చక్రం ఉన్నట్టు మాయమైపోయి పైకి వెళ్ళిపోయి వీళ్ళందరూ చూస్తున్నారు. శ్రీకృష్ణుని యొక్క శంఖం పాంచజన్యం వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయింది. శ్రీకృష్ణుని రథం వెళ్ళిపోయింది. ఏవి ఆ 4 గుర్రాలు, శైబ్యము, సుగ్రీవము, అవాహకము, మేఘపుష్పం అనేటువంటి 4 గుర్రాలతో వెళ్ళిపోయారు. ఇవన్నీ చూశారు విచిత్రం. ప్రధానంగా వాళ్ళు ఏం చేయాలి, గుండెలు బాదుకోవాలి. కానీ వాళ్ళు అంబరాలే అంటే వినాశకాలే విపరీత బుద్ధి. అవి ఫనియు వినియు వేడు విన్నారు వీళ్ళు. ఆకాశంలోంచి దేవతలు అరుపులు వచ్చాయి. ఎవరైనా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళండి, ఖాళీ చేసి వెళ్ళండి అన్నారు. అవన్నీ కూడా వీళ్ళు ఉలకలు పలకరు. సవరణలు ఒప్పారా? అప్పుడు అసంభ్రములై యాదవులు మనోజ్ఞములకు సీధువులను మాంసములు వేట్కతో వాళ్ళందరూ ప్రతిలో వేడకతో మాంసాలు వండుకుని మంచి సీధువులు అంటే మద్యములు తయారు చేసుకుని తాగారు. కృష్ణుడు వెళ్ళిపోయినాయిరా, పైనుంచి దేవతలు పరుపులు, అయినా వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీరు నుంచి వెళ్ళిపోండి. అసలు వీళ్ళు ఒకరు తను అసలు కేర్ చేయట్లేదు. అంటే మనకి వినాశకాలం వచ్చినప్పుడు పెద్దవాళ్ళ మాట మనము వినను. మనకి వినాలనిపింది కూడా అనిపించదు. అదన్నమాట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ
అంటే మౌసల పర్వం ఉపదేశ పర్వం. తర్వాతి ఘట్టం యాదవులందరూ కృష్ణుని సహితులై సముద్ర తీరంలోకి సముద్రం. పోవుట. సరే, మొత్తానికి వీళ్ళందరూ పవిత్ర దానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు. ఎలాగంటే శీసపద్యం శిశుపతి సమకట్టి కొనుచు భోజ్యములు భక్ష్యములు నానా విధముల కొనుచు. వీళ్ళు ఏం చేశారంటే, సరే అందరూ కృష్ణుడు ఎప్పుడైనా ఆయన సముద్ర పూజ చేద్దాం ఆయన. సరే వీళ్ళు ఏం చేశారు మరి, ప్రయాణంలో వీళ్ళకి కావలసినటువంటి భక్ష్యాలు భోజ్యాలు అవన్నీ తీసుకుని ఏర్పాట్లు చేసుకుని భక్ష్యములు భోజ్యములు నడుచుకొని సిద్ధం చేసుకుని క్షీర శర్కరలను ఘృత బహుభంగిక వ్యంజనములు అంటే క్షీరము పాలు, శర్కర అంటే మన చక్కెర వేసుకోవచ్చు, లేదా ఖండసారం చక్కెర, మన పటిక బెల్లం అనుకో. తర్వాత కృతము నెయ్య, బహుభంగిక వ్యంజనములు అనేక విధములు వ్యంజనములు, కూరగాయలు అవన్నీ సిద్ధం చేసుకున్నారు. అంటే వీళ్ళు వెళ్ళటానికి ముందర దారులు ఏర్పాటు చేసుకుని వివిధాన్నపానములు అక్షత గంధములను పుష్పంబులు కావించుకొని వీళ్ళు ఏం చేశారు, అన్నపానాలు సిద్ధం చేసుకున్నారు. మంగళ ద్రవ్యాలంటే అక్షతలు గంధములు అవన్నీ సిద్ధం చేసుకున్నారు. సముద్రానికి అక్కడ పూజకి అక్షతలు కథలు. ఈయన తిక్కన గారి రచన అనన్య సామాన్యం. ఎందుకనండి మీరు మధ్యలో తిక్కన గారిని ఎందుకు తీసుకొచ్చారంటే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ సీరియాటం చూడండి ఆయన చెప్పడంలో. వాళ్ళు వెళ్తున్నది ఎక్కడికి, సముద్ర పూజకి. వాళ్ళు సిద్ధం చేసుకున్న ఏం చేస్తున్నారు, భక్ష్యములు భోజ్యములు కూరగాయలు అన్నములు పానములు అక్షతలు గంధములు. దాన్ని బట్టి అర్థమైపోయింది వీళ్ళు ఎంత సీరియస్ గా వెళ్తున్నారు అంటే. వీళ్ళు ఇంపార్టెన్స్, వీళ్ళు దేనికి విలువిచ్చారో తెలిసిపోయింది. వీళ్ళు వెళుతున్న దేనికి, యాత్రలకు వెళ్ళినప్పుడు దేనికి విలువాలి, పూజా ద్రవ్యాలకి ముందర ఇవ్వాలి. అక్షతలు గంధాలు పువ్వులు అవన్నీ ముందర పెట్టుకుని తర్వాత శరీరం నిలబట్టడం కోసం భక్షణ భోజనం కరెక్ట్ గా మనం అలే చేస్తాం. చూడండి, ఎక్కడికన్నా వెళ్ళంగానే ముందర దీనికి ఏర్పాటు చేసుకుంటాం. ఏమండి అది ఎలా, ఒక్క 4 రోజులు ఏదో ఒకటి తిని బతికేసి, ఏదో ఒకటి తిని బతికేయలేమా? అక్కడ ఉన్నవాళ్ళు బతకట్లేదా? కానీ మనకేంటి, మనకి ఇంట్లో బాగా అలవాటైంది అక్కడ కూడా కావాలి. వీటి ఏర్పాట్లు చేసుకుంటాము, భక్ష్యములు భోజ్యములు. అసలు అక్కడ పూజకి కావాల్సిన విషయాలు మర్చిపోతాం చాలా సందర్భాలు. చూడండి, యాదవులు అదే పని చేశారు. కూడా తీసుకెళ్లారు, కానీ ఆ లిస్ట్ లో వాళ్ళు చూసారు, లాస్ట్ లో రాశారు ఇవి తిక్కన గారు. లిస్ట్ లో ముందర వాళ్ళు రైట్ వెళ్ళేటప్పుడు అన్నపానీయాలు ఉన్నాయా అన్నాడు. లాస్ట్ లో అక్షతలు తీసుకున్నా. కాబట్టి వాళ్ళు దీనికి ఏదో కృష్ణుడు చెప్పాడు కాబట్టి వెళ్తున్నారు. ఇంకా కృష్ణుడి మీద అభిమానం పోలా, అదొక్కడే పోయింది. బ్రాహ్మణుల మీద పోయింది, వాళ్ళు అవమానం చేయడం ప్రారంభించారు. ఋషుల మీద పోయింది, వాళ్ళతో పరాచకాలు ఆడారు, పంప మీదకి తెచ్చుకున్నారు. ఇప్పుడు కృష్ణుడు చెప్పాడు కాబట్టి వెళ్తున్నారు. అదనమాట. మీరు ఆ చెప్పే ఆర్డర్ని బట్టి నేను చాలా సందర్భాల్లో నేను చూశాను. ఎవరన్నా యాత్రకు వెళ్ళి వచ్చిన వాడు కానీ కాశీకి నాతో పాటు నవరాత్రులకు వచ్చిన వాడు అక్కడ పూజా విశేషాలు చెప్పరు, ఎప్పుడు యాత్రా విశేషాలు చెప్పరు. అప్పా ఒక చోట అస్సలు ఆహారం ఎంత కష్టమైంది తెలుసా, ఆ పక్కన ఉన్నటువంటి ఏదో సమోసా తిని బతికేశాను. ఇప్పుడు అక్కడ చక్కగా ఏమి దర్శనం జరిగిందండి, అక్కడ చక్కగా కూర్చుని నేను మొత్తం చదువు పారాయణ చేసుకుని ఎవ్వరు ఏం అనలేదు. ఇవాళ్ళే
అంటే ఒక విచిత్రంగా చెప్తున్నాను, అతిశయోక్తి కాదు, మీకు తెలియాలి. మా ఇంటికి ఒక అతను వచ్చాడు. అతను అంటే కొంచెం నాకు మంచి గురుగారు, మీ ముఖంలో మంచి తేజస్సు పెరిగిపోతుంది. అతను అన్నంత మాత్రమే కాదు. మొన్న మేము 3 రోజులు వెళ్ళాము. ఆ ఫుడ్ అనేటువంటిది ఇట్ వాజ్ ద లాస్ట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద ప్రయారిటీస్. ఆ ప్రయారిటైజేషన్ లో లాస్ట్. ఎందుకు తినలేదండి? ఖచ్చితంగా తిన్నాం. అసలు తినకుండా ఎలా ఉంటాం? బట్ ఇట్ వాజ్ ద లాస్ట్ ఇన్ ద లిస్ట్. కాబట్టి ఇక్కడ వాళ్ళు చూడండి ఏమి దానికి దీన్ని, అందుకే తిక్కన గారి పద్యాలు మీరు కరెక్ట్గా చదవాలి. ఇవన్నీ తీసుకెళ్లారు అని అర్థం కాదు. వాళ్ళు ముందర భక్ష్యాలు భోజ్యాలు ఇవన్నీ పెట్టుకున్నారు. ఇక వీటి మీద కాన్సన్ట్రేట్. చాలా మందిలో మన అంతే. అక్కడ జరిగిన విశేషాలు ఎప్పుడైనా చెబుతారేమో అని నేను స్వయంగా చూస్తాను. వాళ్ళు మాట్లాడుకుంటారేమో. మాట్లాడుకోరు. ఒక విషయం చెప్తానండి మీకు. మొన్న మనం చేసిన అటువంటి దాంట్లో శాస్త్రం తెలిసిన వాళ్ళకి అనుసరణ చేయండి. వనదుర్గా హోమము వరుసగా 9 రోజులు చేయటం ఇది నాట్ ఎ జోక్. పైగా అందులో ఆఖరి రోజున రాజరాజేశ్వరి మంత్రంతో కలిపి. నేను కూర్చోలేక పడిపోయాను. ఇది తట్టుకోలేక ఎవరికైనా మనసులో కనిపించింది. ఏదో ఒక రోజున ఒకడికి పులుసులో ముక్కలు రాలేదని, ఇంకోటికి లోవర్ బర్త్ రాలేదని అనుకున్నటువంటి వాళ్ళే తప్ప పూజా విశేషాలు మాట్లాడుకునే వాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ముందర ఇలా పెట్టామనుకో, 4 వేలు నీ వెనక చూస్తున్నాను. ముందర నువ్వు స్టార్ట్ చేయి. అక్కడ ఫుడ్ మస్ట్ బి ద లాస్ట్. శరీరం బతకాలి, ఉండాలి కాబట్టి, పడిపోకూడదు కాబట్టి తినాలి. కాబట్టి మనం ఎల్లుండి పూరికి వెళ్తున్నాం, తిందాం. ఇక్కడ విశేషాలను చూడాలి, చేసుకోవాలి. లేకపోతే అక్కడికి మీకు తెలుసో తెలీదు, భువనేశ్వర్లో ఇట్ ఇస్ ఫేమస్ ఫర్ దహీవడ. నాకు తెలియదు అనుకుంటున్నాను. ఆ దహీవడలో ఆలు కూర్మ ప్రత్యేకంగా చేస్తారు. అది తినడానికి అదిగా మనం. కాబట్టి అది లాస్ట్ అన్నమాట. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఏదో నేను చెప్పానని కాదు, అది సహజంగా రాదు. తిక్కన గారిని ఎందుకంటే ఇప్పుడు పద్యం చెప్పేసి నేను వదిలేసి అనుకోండి, ఇంకెందుకు? మీరు ఎక్కడికన్నా వెళ్తున్నారు, తీసుకెళ్ళండి. ఫుడ్ మానేమని నేను చెప్తాను, నేను చెప్తానండి. కానీ బతకటం కోసం తినాలి, తినటం కోసం బతకాలి. తిండికి పుట్టాము. అందుకే పంచక్రోశ యాత్రలో అలా పెట్టేది. పంచక్రోశ యాత్రలో మీకు ఎందుకు అలా పెడుతున్నానంటే, నువ్వు ఉండాలి, నీ శరీరం నిలబడాలి, చాలు. నీకు రుజువు ఎందుకండి? 5 రోజులు ఉండలేకపోయారండి మన వాళ్ళందరూ. చెప్పండి. పుష్పంబులు కావించుకొని పువ్వులు కూడా తీసుకున్నారు. పువ్వులు, అక్షతలు, గంధాలు తీసుకుని పలు కావడులు తలమోపులను బండ్లు తమ తోడ ఒప్పారు. అవన్నీ ఎందులో పెట్టుకున్నారు వీళ్ళు? కావిడి అని పెట్టుకునేవాళ్ళు. మీరు మరి కావిడి కుండ. వాళ్ళు ఏం చేస్తారంటే, మగవాళ్ళు ఒక పద్దు ఉంటుంది, దాని మీద ఇటొక కుండ అటొక కుండ ఉంటుంది. నీళ్లు తీసుకుని, నీళ్ళేంటి, నీళ్లు, నెయ్యి కూడా అలా అమ్మేవాళ్ళు. నెయ్యి, పాలు, పెరుగు కూడా. ముందర దాంట్లో పాలు ఉండేది, పెరుగు లేదు, నాకు తెలుసు. కాబట్టి ఆ కాబట్టి కరెక్ట్ గా అది ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పెట్టుకుని అనుకోండి, మీరు దాన్ని పట్టుకోక్కర్లేదు. వాళ్ళు ఇక్కడ పట్టేసుకుని చేతులు ఇలా ఇలా అనుకుంటే వెళ్ళిపోతారు. కావిడిలో పెట్టుకున్నారు. తర్వాత మూపలు కట్టుకుని పెట్టుకున్నారు. ఇంకొన్ని బళ్ళల్లో ఎక్కించారు.
ఏవి భక్ష్య భోజ్య ఆహార పానీయములు అక్షతలు పెట్టుకుని బయలుదేరారు వీళ్ళు సముద్రం దగ్గర యాదవులు కృష్ణ బలరాములు సహితులుగా. కరులు అశ్వములు అరదములు అలంకార విరచనములు ఉదాత్త లలిత రేఖములకు మాల్యములను భూషణములు ఆలేపనములు వస్త్రములు వింత చెన్ను సేయ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళతో పాటు కొన్ని గుర్రాలు, ఏనుగు, రథాలు, వాటికి కొంచెం అలంకారం, అదేదో ఒక విచిత్రమైనటువంటి అందం వచ్చింది. వాటికి కూడా అలంకారాలు చేశారు కొంతవరకు. కొంతమంది గుర్రాల మీద, కొంతమంది ఏనుగుల మీద, కొంతమంది రథాల మీద, కొంతమందిలా వచ్చారు. అదంతా విచిత్రంగా ఉంది. వీళ్ళందరూ సముద్రం దగ్గరికి వెళ్తున్నారు యాదవ్. తర్వాత తన రథములేమి నుండక ఇప్పుడు కృష్ణుడు వెళ్ళాలి పాపం. కాబట్టి కృష్ణుడికి రథం లేదు, రథం ఆకాశంలో వెళ్ళిపోయింది. తన రథములేమి ఘనరథమును దారుకుండు గైకొని ఎలమెన్ కొనిరా వెడవెడ కైసేసిన కృష్ణుడు నిర్వికార కృష్ణుడికి ఏమీ నిర్వికారం. అయ్యో ఆదవులందరూ పోతున్నారే బాధపే. కొనిరా ఏముందండి పాపం. మీరు ఎప్పుడన్నా శివానంద లహరి చదవండి, అందులో చెప్తారు క్రిం భ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి ప్రశ్యత్ దేవగణం త్రసన్ మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భవ ఏక ఏవ విహరత్యానంద సాంద్రోభవ. ఆయన అలా నుంచున్నట్టు అందరూ పోతోంది. ప్రపంచ నాశనం, ముళ్ళు, ఋషులు, దేవతలు అందరూ నశించిపోతున్నారు. ఆయన అలా చూసుకుని ఉన్నట్టు కృష్ణుడు, శివుడు. శివుడైనా కృష్ణుడైనా ఒకటే, ఆయన నిర్వీకారం. ఆయన రథం లేదు పాపం, అందుకని ఇంకొక పెద్ద రథం తీసుకొచ్చాడు ద్వారకుడు. ఏదో తొందరగా కొంచెం కొంచెం అలంకారం, చిన్న చిన్న అలంకారాలు చేశారు. దాంట్లో కూర్చున్నాడు నిర్వికారం. ఇంకొన్ని రోజుల్లో ఈ అదవులు అందరూ చనిపోతున్నారే. ఆ అదవులు అందరంటే ఎవరండి వాళ్ళు? ఆయన కొడుకులు, మనవళ్ళు, బావలు, బావమరుదులు, తమ్ముళ్ళు, బాబాయిలు అందరూ ఈ వరుస వాళ్ళేగా. ఆయన కళ్ళెదురుకుండా పోతారు. ఆయన ఏమి కారణం? దీన్ని స్థిత ప్రజ్ఞత అంటారు. జరగనున్నది జరుగుతున్నది అలా చూస్తూ ఉంటారు. ఓహో అలా. అందుకని ఆయనకి తెలుసు ఎప్పటికైనా పోవాల్సిందే. కానీ ఒకటక్కడ గాంధార శాపం చూడండి. ఈయన ప్రేరణ వల్లే ఆ మునులు రావాలి. అంటే మళ్ళీ ఇప్పుడు గాంధారి చెప్పించింది, అది మరి వర్కౌట్ అవ్వాలి కదా. మరి యాదవులు ఎప్పుడైనా అలా ఋషులతో ప్రవర్తించినట్టు మనకి ఎక్కడైనా చెప్పిందా? ఋషులు అంటే చాలా గౌరవం వాళ్ళకి. అయిపోయింది. ఆయన నిర్వికారంగా ఉన్నాడు. ఈ స్థితికి చేరుకోవడాన్ని సాధన అంటారండి. సాధన అంటే ఏంటంటే నువ్వు ప్రతిదానికి కదిలిపోకూడదు. ప్రతిదానికి ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, నువ్వు ప్రతిదానికి సుఖం వచ్చినా నిన్ను పట్టుకోలేరు, దుఃఖం వస్తే అసలు పట్టుకోలేరు. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను ఓదార్చడానికి ఎవడు రాకూడదు. ఇది ఓదార్పు యాత్రలు చేయకూడదు ఎవడు కూడా. ఒక మాట చెప్పండి, గుండె మీద చెప్పండి, ఓదారుస్తాడు. వాడు ఏమని చెప్తాడు చెప్పండి? మీకు తెలియని విషయం వాడు ఏమన్నా చెప్తాడు. బాధపడకండి, ఏం చేస్తాడు? ఇదేగా ఎవడని చెప్పినా, ఎవడు చెప్తున్నా ఇది తప్ప. నీకు ఒక కష్టం వచ్చింది, అది ఏ కష్టం అన్నా అనుకో, ఓదార్పు వచనాల వల్ల నీకు నిజంగా ఉపశమనం కలుగుతుంది. గుండె మీద చేసుకుని చెప్పండి, ఏమో బాధపడమాట, ఏం చేస్తాం?
అందుకే నీకు సెల్ఫ్ కౌన్సిలింగ్ ఇవ్వాలి, నీకు నువ్వు కౌన్సిలింగ్ చేసుకోవాలి. నిజమే. ఆట వెళ్ళదు. తొడవు చీర పూత తొంటి ఎట్టులుగా తొడవులు అంటే బెంత వేసుకున్న ఆభరణాలు కానీ, చీర అంటే వస్త్రాలు కానీ, పూత అంటే రాసుకున్నట్టు పూతలు కానీ, ఇంత పూర్వం ఎలా ఉందో అలాగే ఉంది. కొత్త ఆభరణాలు పెట్టుకోలేదు, కొత్త చీరలు కట్టుకోలేదు. చీర అంటే వస్త్రము, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు భాషలో వాడే చీర వేరు, అప్పుడు చీరలు వేరు. అప్పుడు మగవాళ్ళు కట్టుకునే దాన్ని కూడా చీర అనేవాడు, నేను పిలిచేవాడు. చీర అంటే ఓకే, చీర కానీ తర్వాత ఆభరణాలు కానీ, పూతలు అంటే వాళ్ళు రాసుకున్నాడు. మేము ఇవే కొత్తవి లేవు, అంతకు పూర్వం ఉన్నాయి. ఇంకో ఆయన కూడా ఈయన ఎట్లాంటి వాడే, కృష్ణుడు లాంటి వాడే. కాగా ఏమి వాహనంబు నెక్కక ఇంచుకేని వికృతి లేని హృదయం మిత్ర సంభాషణంబు కలిగి బలుడు వెడలే. బలరామదేవుడు తన దగ్గర ఉన్నటువంటి మిత్రులు ఉన్నారు కదా, యాదవులతో వాళ్ళతో మాట్లాడి లేదా మాట్లాడుతూ, కొత్త ఆభరణాలు లేవు, కొత్త బట్టలు లేవు, కొత్త మైపులు లేవు, అవే పెట్టుకుని ఏ వాహనం ఎక్కలేదు. రథం ఎక్కలేదు, గుర్రం ఎక్కలేదు, ఏనుగు ఎక్కలేదు, బండి నడుస్తూ ఆయన అందరూ వెళ్ళిపోతున్నారు. ఇక ఈయన రథం మీద వెళ్ళాడు. ఆయనకు కూడా ఏ వికృతి లేదు. ఏమన్నా కృష్ణ ఏమన్నా చేద్దామా, ఏమన్నా హోమం చేద్దాం, ఏమీ లేదు, అయిపోయింది. ప్రిపేర్డ్ గా ఉండాలి. ఏదైనా ముందర మీకు తెలిసిందంటే షుడ్ బి ప్రిపేర్డ్. అంతేగాని ఆయనకి నేను ఇచ్చేయిస్తాను, అది చేసాను, ఏమి నువ్వు చేయించేది, ఏమి చేయించినా ఏమి కాదు. తెలిసిందా? జరగవలసింది జరిగే తీరు. కాబట్టి నువ్వు ఆ నిర్వికార స్థితికి వచ్చి మనస్సుని తదేక నిష్ఠాగరిష్ఠుడివై ఆ నిశ్చల స్థితికి తీసుకురావడాన్నే సాధన అంటారు. అప్పుడు నీకేం జరుగుతుంది? మళ్ళీ ఇటువంటి స్థితి రాదు, మళ్ళీ చనిపోవు. ఆ స్థితికి రావాలి. నీకు కష్టం రాబోతుందని ఏడ్చావు, అది రాగానే ఆగుతున్నాయి. కాబట్టి నువ్వు ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు సమాధానపరుచుకోవడమే సాధన. సాధన అనగా బాగా గుర్తు పెట్టుకోండి, కొన్ని గంటల పాటు మంత్రాలు లేకపోతే హోమాలు యజ్ఞాలు చెయ్యటం మాత్రమే కాదు. అలానే అవి వదిలేయమని అంటలేదు. నీలో కొంత పరివర్తన కూడా రావాలి. అంటే ఆ స్థిత ప్రజ్ఞత రావాలి. వచ్చింది ఆ రాని, ఆ పోయింది పోని. వచ్చిందన్న సంతోషం ఉండకూడదు, పోయిందన్న బాధ. అది ఏదైనా సరే, ధన కనక వస్తు వాహన మిత్ర పుత్ర కళత్ర ఆరోగ్యములతో సహా వచ్చింది రాని, పోయింది పోని. అది ఇది సాధన. తర్వాత ఆందోళికాది వాహన సందోహంపున నితాంత చారుత్వము చెన్నొందగా సమలంకృతులకు సుందరులేతేరా వాళ్ళ వైభవము శోభనము. ఈ యాదవ స్త్రీలు ఆందోళికములు అంటే పల్లకి, ఆ పల్లకిల్లో వాళ్ళు వివిధాభరణములు ధరించి వాళ్ళు అలా వస్తారు. అనేకమైనటువంటి ఆభరణాలు ధరించి వాళ్ళు వస్తూ ఉంటే చాలా అందంగా ఉంది. వాళ్ళు కొంచెం ఆభరణాలు పెట్టుకుంటారు. ఎవరెవరు ఎలా వస్తున్నారన్న దాన్ని బట్టి వాళ్ళ మానసిక స్థితి, వాళ్ళ సాధన పరిస్థితిని, అంతేకాకుండా వాళ్ళందరి యొక్క స్థిత ప్రజ్ఞత మనకు అర్థమైపోతుంది. మిగతా కొంతమంది వాళ్ళు కేవలం అన్నం తినడం తాగడం మీద ఆధారపడి. కృష్ణుడు ఏమీ లేదు,
వెళ్ళాలి వెళ్తుంది. బలరాముడు బాగుందిరా సంభాషణ కృష్ణ సంభాషణ లేదు. ఇక్కడ మీరు డిఫరెన్స్ ఇన్ని పద్యాలు రాయడంలో నడుస్తుందో వీళ్ళు కొంచెం అలంకరణ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇంతగా తెలియదు. కొంతమంది యాదవులకి తెలుసు, కానీ ఏదో జరుగుతుంది. కృష్ణుడు ఏదో ఇన్నాళ్ళు పెట్టి కాపాడాలా. ఎన్నో సందర్భాల్లో యాదవుల్ని రక్షించారు. ఇప్పుడు కూడా ఆయన రక్షించవచ్చు. తర్వాత చంపకమాల వెలువడి లీలనేగి మును వేట్కనొనర్చిన మేటి చప్పరంబుల నెలమిన్ మహార్ణవము కొంత వసించిన ఉద్దగుండు తానలగు తపంబొనర్చుటకునై విపినంబున కేగువాడుగా పలికిన దాని కొండకొడు పల్కడ కృష్ణుడు కాలవేదితన్ ఆ కృష్ణుడు కాలవేదితన్ కాలము గురించి తెలిసిన వాడు కాబట్టి ఇలా రావాలి. కృష్ణుడు కాలం తెలుసు ఆయనకి, అంటే భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలిసినప్పుడు ఇంకెందుకు మాట్లాడు. అందుకని ఏం చేశాడంటే దానికి ఏం జరిగింది. ఇప్పుడు ముందర వెలువడి ముందరగా లీల ఒక ఆటగా బయటకు వచ్చి మును వేట్కనొనర్చిన మేటి చప్పరంబులు గొప్పవైనటువంటి పందిళ్ళు. అక్కడ అంత పూర్వం చాలా మంది వచ్చేసారు. అక్కడ ఆ చప్పరములు ఆ పందిరములు బయటకు వచ్చేసారు. వెలువడి బయటకు వచ్చి మహార్ణవము కొంత వసించిన ఆ మహార్ణము గొప్ప సముద్రము దగ్గర ఉన్నటువంటి ఉద్ధవుడు తానలగు తపంబొనర్చుటకునై. ఈయన ఉద్ధవుడు ఎవడు? శ్రీకృష్ణుని యొక్క మిత్రుడు, పురోహితుడు, మంత్రి కూడా. ఈయన ఉద్ధవుడి దగ్గర వచ్చి కృష్ణుడి దగ్గరకు వచ్చాను. ఆయన నేను అలఘు తపంబు అంటే తక్కువ కాని గొప్ప తపస్సు చేద్దామని నేను వెళ్ళిపోతాను, వెళ్ళి వస్తాను అలా. కృష్ణుడు ఏమీ మాట్లాడాడు. వెళ్ళమని అనుజ్ఞవలేదు, వెళ్ళవద్దని చెప్పలేదు. అలా ఉన్నారు. ఎందుకయ్యా అలా ఉన్నాడు? ఆయన కాలవేది తెలుసు. ఈ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఉన్నవాళ్ళు జరిగింది ఏం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఎందుకని ఆయన కాలవేది కాబట్టి ఆయన అంటే ఆయన తపస్సు చేసేసుకుంటాడు. ఇది చూశాడు బలరాముడు. ఒరే నేను కూడా ఎందుకురా ఇక్కడ, నేను కూడా వెళ్ళిపోతాను. అంత బలుండును పోవ నిశ్చయించి బలుడు కూడా అనుకోండి, నేను కూడా వెళ్ళిపోతానని నిశ్చయించి చెప్పాడు. నేను కూడా వెళ్ళి తపస్సు చేసుకుంటాను. ఎలాగో ఏదో మనం ఆపేది లేదు. ఏ పూజ చేసినా, ఏ జపం చేసినా అందరూ అతి తక్కువ కాలంలో ఇంకొక 15 రోజుల్లో మొత్తం పాండవులతో సహా వెళ్ళిపోతారు. 15 ప్రవచన దినాల్లో వీళ్ళందరూ కలిపి ఒక వారం ప్రవచన దినాలు, 8 వార ప్రవచనంలో వీళ్ళందరూ వెళ్ళిపోతారు కదా. నేను ఇక్కడ ఉండి ఏం చేస్తాను, నేను వెళ్ళిపోతాను అని ఆయన కూడా నిశ్చయించుకున్నాడు. మళ్ళీ అది అటు ఇటు కదలని పరిస్థితి నిశ్చయించి చెప్పిన చంపకమాల పలుకక మ్రొక్కి వీడు కొలుపంగా వనంబునక పురోహితుండు అలగు వినిశ్చయంబు వగపంతయు మాన్పగబోయ నాతని. అప్పుడు ఈయన ఏం చేశాడంటే పలుకక మ్రొక్కి వీడు కొలుపంగా ఏమీ మాట్లాడలేదు. కృష్ణుడు అయినా నేను వెళ్ళొస్తాను. ఏం పలుకక వీడు కొలిపాడు. సరే మీ ఇష్టం.
అనేటప్పటికీ ఆ ఉద్ధవుడు ఏమిటి ఈ పాపం పురుషుడు ఇలా ఉన్నాడు, కొంచెం దిగులు వచ్చింది. అప్పుడు బలరాముడు ఏం చేశాడంటే, నాయనా బాధపడమాక అని ఆయన్ని కొంచెం దూరం సాగనంపారు. వెళ్ళి చదువు పురోహితుండు అలాగ వినిశ్చయం అంటే తక్కువ కాని నిశ్చయం వెళ్ళి పోదామని నిర్ణయించుకున్నాడు. అంటే ఆయన ఎవరాపినా ఆగలడు. మాన్పకపోయి హలధరుడు ఆ హలమును ధరించినటువంటి బలరాముడు అంపబోయి వినయంబున భక్తియు తోప అయ్యనాకులు నటబుచ్చి ఒక్కెడ నకుంఠిత నిర్ణయ శాంత చిత్తుడై. అయినా నువ్వేం బాధపడవు, ఈ రాపు కృష్ణుడు నిర్వికాలంలో ఉన్నాడని చెప్పి అనకులు అంటే ఏ విధమైనటువంటి వ్యాకులత లేని పరిస్థితి ఉద్ధవుని పంపించారు. అది ఈయనకి అనిపించింది, ఏమిటా నేను కూడా ఇక్కడ ఉండి ఏం చేస్తాను. అకుంఠిత అంటే అన్ఇంటరప్టెడ్ నిర్ణయం ఎలా ఉండాలంటే నిశ్చయం, పరమ నిశ్చయంలో ఉన్నాడు ఆయన. నేను కూడా ఒక చోటుకి వెళ్ళిపోతానని చెప్పేసి ఒక చోట కూర్చున్నాను, ఒక చెట్టు కింద. ఏదో చెట్టు కనిపించింది, నేను కూడా వెళ్ళి ఏం చేస్తాను. ఇప్పుడు నా సలహా, నా ప్రతాపము యాదవులకు అవసరం లేదు, నా బుద్ధి బలం కానీ బాహుబలం కానీ యాదవులకు అవసరం లేదు అనుకున్నాడు ఆయన. చూడండి, ఆయన వెళ్ళిపోయాడు, బయటకు వచ్చాడు. ఎవరు? బలరామదేవ్. ఉద్ధవుడు వనములకు వెళ్ళిపోయాడు. విను మొక్కడునొక భూరుహమున, అది విను నాయనా జనమేజ విను, ఒక్క భూరుహమున మూలమున నిరస్త మోహాంధత్వంబున వెలుగు బుద్ధి విజ్ఞేయ నిరూఢత చేసి యుండే నాసేనుండై. ఆయన ఒక భూరుహం, ఒక చెట్టు కింద నిరస్త మోహ అంధం అంటే మోహం అనేటువంటి అంధకారం నిరస్తము పోయింది. అంటే ఇక నా వాళ్ళు లేరు, తన అనే వేదన లేదు, కొత్తగా పోయేదేమి లేదు, కొత్తగా వచ్చేదేమి లేదు. సముద్రంలో కెరటాలు కొత్తవి వస్తున్నాయా అనుకున్నాం, పోతున్నాయా? అదే ఇంకొక ఆకారంలో ఇంకొక పరిమాణంలో వస్తాం. అది పుట్టింది ఎక్కడ? సముద్రంలో. పెరిగింది ఎక్కడ? సముద్రంలో. పడేది ఎక్కడ? సముద్రంలో. పోని కెరటంలో ఉన్న నీరు ఎక్కడిది? సముద్రంగా. అది కెరటంగా ఉన్నప్పుడు సముద్రానికి భిన్నంగా కనిపిస్తుంది, కలిసిపోయినప్పుడు సముద్రంలో అంతర్భాగం. ఇంతే ప్రళయం అన్నా మరణమన్నా. నీకు ఆ కెరటం వచ్చేటప్పటికి ఒక రూపం వచ్చింది, దానికి ఒక పేరు వచ్చింది, చూసారా? అదే ఎస్సి ఓ నామ రూపాభ్యాం. దానికి పేరు రూపము వచ్చింది. అది పడిపోయింది, అప్పుడు అది ఏమైపోయింది? దానికి రూపము లేదు, పేరు లేదు. అది లేదా? ఇంతేనండి సాధన. మీరు దీన్ని ఆలోచన చేయండి. మాండుక్యోపనిషత్తు చెప్తున్నాను ఇప్పుడు మీకు. అయ్యా, కెరటము ఉంది, అప్పుడు దానికి ఆకారం ఉంది, దానికి ఆకారం ఉంది, పరిణామం ఉంది, దానికి లెంగ్త్, బ్రెడ్త్, హైట్, ఇన్ని ఉన్నాయి. దానికి వేగం ఉంది. ఒక కెరటం ఇంకో కెరటం లాగా ఉండదు. ఒక్కోసారి పెద్ద కెరటం వస్తుంది, ఒక చిన్న కెరటం వస్తుంది, అంతేగా. మళ్ళీ పెద్ద చిన్న పొడవు ఏమున్నాయి, దానికి ఆకారం. అప్పుడు దానికి ఒక పేరు వచ్చింది, కెరటం. ఇప్పుడు ఆ కెరటం మనకు పేరు నామ రూపం. నామం ఉంది, రూపం. అది పడిపోయింది. ఇప్పుడు నామం లేదు, రూపం లేదు. ఉందా లేదా? అది లేదని మీరు ఎక్కడ? సముద్రంలో ఉంది. అది కెరటంగా మారకపోవడం అందులో ఉండేది సముద్రం నీరే.
కెరటములో ఉన్నది ఎవరు? సముద్రం. అదే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థాన. ఇది ఆత్మయాగము, అంతర్యాగము. అంటే ఇది అంతర్ముఖ సమారాధన. నీలో ఉన్నది ఎవరు? ఆ పరమాత్మ. నీలో ఉన్నది. ఇప్పుడు నువ్వు అనేటప్పటికీ నీకో పేరుంది, నీకో పేరుంది, నీకో ఆకారం, నీకో పేరు ఆకారం. యశో నామరూపాలు. యాదేవి సర్వమంగళ ఆవిడ. తయోహో వాళ్ళని సంస్మరణాత్మకం సరతో చేయడం. ఈ కాదురా, ఏమి అనేక సార్లు చెప్తున్నాను. శివానందరావు కూడా ఘటో వా మృత్పిండోప్యనురపగ్న భూమో జరచల. ఇప్పుడు సమరైనటువంటి వాడు మట్టిని చూస్తాడు, లేదా కొండ, ప్రమిద, కుండ, గ్లాసు, ఇంకోటి ఇవాడు ఆకారం. ఈ ఆకారంలో ఉన్నది ఏంటి? అలాగే బంగారం, ఉంగరము బంగారమే, గాజు బంగారమే, నెక్లెస్ బంగారమే, హారము బంగారమే, తీగులు బంగారమే, బంగారమే అందులో. కాబట్టి అదంతకు పూర్వం ఉంది. ఇది ఆ నిరస్తమైన ఆ జ్ఞానం ఆయనకు వచ్చేసింది. అంతే నిశ్చలమైన స్థితిలో. ఇంకా వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఈ అవతారము. ఇది సాధించాలనుకో, నువ్వు కూడా ఒక బలదేవుడు అయిపోతావు, ఒక శ్రీకృష్ణుడు. ఇది నేను అనుకున్నామంటే అప్పుడు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నేను అనేటప్పటికి నేను నుంచి పాడైనటువంటి వాడు, వాడికంటే నువ్వు బాగుంటావు. ఒరే, అదిలో ఉన్నది నేనే, ఇందులో ఉన్నది నేనే. ఏ నేను బాగుండాలి? నీలో ఉన్న నేనా, ఎదటి వాళ్ళలో ఉన్న నేనా? ఆ రెండు నేనులు ఒకటని తెలిసింది రాదా? విచారణ అనగా ఇది చేస్తే వస్తుంది. తర్వాత చంపకమాల. చంపకమాల. భూమి సురావళి మహిత. చూడండి, భూమి సురావళి మహిత భోజన తంత్రము తీర్పబోని. భోజన తంత్రము తీర్పబోని. విపరీత బుద్ధి వచ్చేసింది వాళ్ళకి. భూమి సురావళి తంత్ర భోజన తంత్రము తీర్పబు అంటే ఈ భూసురులకి, బ్రాహ్మణులకి భోజనం పెట్టాలని, చక్కగా వాళ్ళకి భోజనం పెట్టాలని మడిగా వీళ్ళు వండారు యాదవ్. హృద్యామల రాజితంబులగు. హృద్యామల రాజితంబులగు. హృదయము అమలము మాలిన్యముని, హృదయం అందమైన, అంటే మంచి డెలిషియస్ అండ్ టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేశారు వాళ్ళు. ఎవరు? యాదవ్. ఎవరు? భూజనము, భూమి దేవతలకు, అంటే బ్రాహ్మణులకి ఇద్దాము చేస్తే అట్లొనరించిన కూడుకూరల లాగగా ఆ కూడుకూరలు, వంట పదార్థాలు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఆపుతున్నారు. ఎవరెవరెవరే విపరీత బుద్ధి వచ్చేసిందండి. విపరీత బుద్ధి వచ్చినటువంటి వీళ్ళు, ఈ మగవాళ్ళు కొంతమంది, బ్రాహ్మణుల కోసం మడిగా నైవేద్యాలు వండినటువంటి ఆ పదార్థాలన్నీ వీళ్ళు తీసుకుని కడగి క్రోతులకు, చూసారా, కోతి అన్న క్రోతి అన్న ఒకటే. మంకీస్ అన్న క్రోతులకు పంచిపెట్టి అక్కడ కోతులు మాత్రం ఇవాళ లేవా? ఇప్పుడు చూడండి, వీళ్ళది ఈ మెట్ట వేదాంతం. బ్రాహ్మణుల్లోనేనా దేవుడు ఉండేది, పుత్రుల్లో ఉండరా అని ఇవాళ నైవేద్యాలు తీసుకెళ్ళి కోతులకు పంచిపెట్టి, కోతులకు పంచిపెట్టి వృద్ధామ విహార లీల వసుధావర. ఇంకేం చెప్పనే, వాళ్ళ బుద్ధులు అయిపోయినాయి. ఉత్థామ విహార లీల, వాళ్ళ భార్యలు గాని తల్లులు గాని వాళ్ళు పాపం, ఒరే అలా మంచి పదం, నీకేం తెలుసమ్మా, నీకేం తెలుసా నడవై అని వాళ్ళ మీద ఓవర్ రైడ్ చేశారు. వీళ్ళు ఇటువంటి వాళ్ళే. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు అనవసరమైనటువంటి చెప్తాను. కృష్ణుడు అప్పుడు
ఆ బ్రాహ్మణులు యజ్ఞం చేస్తుంటే ఆ వాళ్ళు తీసుకొచ్చి కృష్ణుడికి పెట్టలేదా? వాళ్ళు మేము తినలేదా? కృష్ణుడు చేసినా మేము చేస్తున్నాం. నువ్వు ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, నీకంటే పెద్దవాడు చేసింది నువ్వు చేయమాక, ఆయన చెప్పింది చెయ్యి. అదేమిటండి మరి ఆయన చేసింది అంటే, మరి ఆయన చేసినవన్నీ నువ్వు చెయ్యి. మరి ఆయన చేసినవన్నీ నువ్వు చేయవయ్యా. ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, మరి కాళీయుడితో ఉన్నాడు, నువ్వు ఉన్నావా? నువ్వు కాళీయుడి మీద వెళ్ళి నుంచోగలవా? కృష్ణుడు చీరలు ఎత్తుకొచ్చేసాడంటే నేను కూడా చీరలు ఎత్తుకొచ్చేస్తానంటే అది బాగానే ఉంది. మరి కృష్ణుడు కాళీయుడు ఆ పక్కనే ఉంటుంది. ఆ రెండు నేను మొన్న వెళ్ళాను కాబట్టి చూశాను, నా పక్కనే రెండు, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఎక్కడ ఈయన చీరలు ఎత్తుకెళ్ళిపోయాలో ఆ ఘాటు కాళీయుడి మీద ఈయన వెళ్ళినటువంటివి కొంచెం కొన్ని అడుగుల తేడాలో ఉంటుంది. మరి చీరలు ఎత్తుకెళ్ళిపోయాడు, బాగుంది, నేను కూడా ఎత్తుకెళ్తానండి, కృష్ణుడు ఎత్తుకెళ్ళగలను, ఎందుకు ఎత్తుకెళ్ళి ఎత్తుకెళ్ళి బాగా. మరి కృష్ణుడు కాళీయుడు ఎత్తుకెళ్ళి వెళ్ళి వాళ్ళు రక్షించాడు, నువ్వు రక్షించగలవు? మరి ఆ బదులు కృష్ణుడు చేసినట్టు చేయను ఆయన. ఇగో ఇటువంటి పిచ్చి వాదనలు పెరిగిపోయాయి. ఇది భక్తులు అనుకునేటువంటి వాళ్ళల్లో కూడా, మిగతా కాదు, భక్తులు ఎవరు అయ్యా పగిలిపాల వారు మహాదేవ.
ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఆన్ చేయనా? మహాదేవ మహాదేవ మహాదేవ. ఏం చెప్తున్నాను చదువు. అది ఏం చెప్పంటావయ్యా యాదవులు? బ్రాహ్మణులకి కోసం చేయించినటువంటి నైవేద్యాలు పదార్థాలు వీళ్ళు కోర్టులకు ఎత్తేసారు. వాళ్ళు ఆరోగ్యం అడ్డుపడుతున్నారు. వీళ్ళకి ఏం చేయాలి చూడండి. మంచి మాటలు వినదలుచుకోలేదు చూసారా? గణపతి కాదండి. నువ్వు నాకు చెప్పేది నీకు మంచి చెప్పడానికి ఆడేమిటి, మగేమిటి, భార్య ఏమిటి, తల్లి ఏమిటి, చెల్లి ఏమిటి, వయసుతో సంబంధం ఏముంది ఇందులో? మంచి చెప్పడానికి వయసుతో సంబంధం. నువ్వు నాకు చెప్తాను. అలాగే మీకు ఇందాక చెప్పాక మనకి ఇట్లాంటప్పుడే వేదాంతాలు వస్తాయి. ఒక ఆయన నన్ను ఒక విచిత్రమైన ప్రశ్న వేశాడండి. నేను అసలు దానికి ఏం సమాధానం చెప్పాలో నాకు అర్థం కాల. ఆ ప్రశ్న ఏంటి, నేను సమాధానం చెప్పలేని పరిస్థితి కూడా. ఏమండి, శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ, ఆయన ఒక బాబాజీ అని ఉండడు. ఆయనతో పాచికలు ఆడాడు. ఆయన పాచికలు ఆడగా తప్పలేంది. నేను తిరుపతిలో లేకపోతే ఏదో పుణ్యక్షేత్రం పేకాట ఆడితే తప్పేముందండి? నేను ఏమీ చెప్పలేక ఆయన అది ఆడుకోవటమే కనుక అయితే ఇంట్లో కూర్చొని ఆడుకోవచ్చు. ఇన్ని వేలు లక్షలో ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళడం ఎందుకు? వేలు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళడం ఎందుకు? ఆయన నా సమాధానంతో అతను సంతుష్ట పడలేదు. నేను ఆయన సంతృప్తి పరచలేకపోయాను. నాకు ఎక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆయన మరి ఆ బాబాజీకి ఉన్నంత భక్తి మనకుంది. ఆయన ప్రాణంతో సహా భగవంతుడికి ఇచ్చేస్తారు. మనం ఇవ్వగలం? ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చేశారు కదండి అంటే వాళ్ళకు ఉన్నంత భక్తి నీకుందా ఆలోచించుకోండి. కానీ ఇది కలియుగం కదండి, ఉండదు. యుగాన్ని మళ్ళీ దీంచడం ఎందుకు లేండి? మీ బుద్ధులు మన బుద్ధులు వంకర బుద్ధులైన వాడు చేసింది నువ్వు నాకు అంత ఉందా? ఒకటే కంపేర్ చేసుకుంటే ఎట్లా? అన్ని కంపేర్ చేసుకోవాలి. ఇటువంటి వాళ్ళు వెళ్ళడం మూలంగానే క్షేత్రముల యొక్క మహిమ సన్నగిల్లిపడి. మీరు క్షేత్రాలకు వెళ్ళద్దు. దాని విలువ, దాని యొక్క మహిమ మీరు కాపాడలేనప్పుడు వెళ్ళడం వల్ల మీకు ప్రయోజనం ఉండకపోగా క్షేత్రం ఎంతమంది గోలెత్తుతున్నారు ఒరే నదుల్లో. అక్కడ వరకు ఎందుకు? నది వరకు ఎందుకండి? మొన్న నేను తిరుపతి వెళ్ళాను. అక్కడ ప్రత్యేకంగా నిమిషానికి అనౌన్స్మెంట్ వస్తుంది. పుష్కరిణిలో ఈత కొట్టవద్దు, ఉమ్మి వేయవద్దు, షాంపూలు వాడద్దు, సబ్బు వాడద్దు. 3 మునకలు వేసి పక్కకు వచ్చాను. అది వింటూనే ఉన్నారు. ఒక ఆవిడ షాంపూ పెట్టు వింటూనే. ఆ తల్లికి మనం ఏమైనా చెప్పగలుగుతాం. కొన్ని ఒక భాషలో కాదు, తెలుగు, ఏదో తమిళము, హిందీ, 3 భాషలు చెప్తాం. ఇలా మళ్ళీ అక్కడ నీట్ గా ఉండదండి. నీట్ గా ఉండద్దు, కరెక్టే. నీట్ గా ఉండకుండా చేసిన వాళ్ళు ఎవరు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వెళ్ళినటువంటి యాత్ర. ఆలోచించండి ఒకసారి, మీరు ఆలోచించండి. ఏంటండి మీరు ఊరికే చెప్తారు కాబట్టి మనం కాదు. అక్కడికి వెళ్ళాం, ఒక డస్ట్బిన్ ఉంటాయి, వేస్తాం, వేయం, మళ్ళీ నీట్గా లేదు. కాబట్టి వాడు అక్కడే ఉమ్మేస్తున్నాడు. కనీసం నది అన్నది కొట్టుకుపోతుంది. ఇక్కడ కొట్టుకుపోతే పుష్కరుడు కదా. ఇప్పుడు వీళ్ళకి భక్తి ఉన్నట్ట.
ఎవడైనా చెప్పిన మాట వినకపోవటమే ముందర మన సర్వనాశనమునకు కారణం అదే. పెద్దవాళ్ళు, పెద్ద అంటే మంచి మాట వినకపోవటమే మన నాశనమునకు బీజము. అందుకే అన్ని వస్తున్నాయి చూడండి. తర్వాత చెంపకమాల పదపడి గీత వాద్యగతి బంధుర పదపడి గీత వాద్య గతి బంధుర నృత్యములగా ఉదదికి నంచితాక్షిత. వీళ్ళు ఏం చేశారయ్యా పూజలు అంటే, ఇప్పుడు మనం కొంత చాలా పూజలు ఉంటాయి. ఇవి అందుకే మౌసల పర్వం అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఉపదేశ పర్వం. మీరు కొన్ని పూజలు కొన్ని చోట్ల ఈవెన్ క్షేత్రముల్లో వాళ్ళకి కావలసిన అబ్బా దేవుణ్ణి ఏం అలంకరించారు, అక్కడ మరి ఉపాసన జరుగుతుందా? మంత్ర ప్రయోగం జరుగుతుందా? ఏమీ లేదు. అంటే మనము ఒక్క మాటలో చెప్పాలంటే డెకరేషన్, దీనికి మనం అంటే ఈ పూజల తర్వాత జరిగే వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఏమిటి? గీత వాద్య గతి నృత్యములు, వీటికి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు. అసలు పూజ ఎక్కువ చేయలేదు చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. సముద్ర పూజ చేశారు వీళ్ళు అదే గోవర్ధన పూజ చేసినప్పుడు ముందర పూజ గురించి చెప్పిన తర్వాత ఇది ఆఖరిగా ఉపచారాలు. ఇప్పుడు వీళ్ళు పాటలు పాడటంలో, తర్వాత ఇది నృత్యాలు చేయించడంలో, ఇది వాద్యాలు వాయించడంలో, వేణు నినాదములు చేయించడంలో వీళ్ళు కలిపేశారు, సముద్రానికి చేశారు. అసలు పూజ కంటే ఈ ఎక్స్ట్రా వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అన్నిట్లో. మీరు అసలు పూజ చేసేటప్పుడు అలంకరణ అందులో ఒక భాగం, కానీ ఇక్కడ అలంకరణ మీదే ఎక్కువ ఆధారపడుతుంది. క్షేత్రములు కూడా ఇందులో అనుమానం లేదు. కాబట్టి వీళ్ళు గీత వాద్య గతి భంగున నృత్యములు, అనేక రకాలైనటువంటి నృత్యముల మీద ఉల్లసిల్లగా ఉదదికి నంచిత, అది ఉదదికి సముద్రానికి అప్పుడు అక్షతలు వేశారు చూడండి. ఏంటి అసలు తిక్కన గారిని మీరు మెచ్చుకోకుండా ఉండలేరండి. మీకు ఏమాత్రము ఆ సారస్వతమైనటువంటి మనస్సు ఉంటే. ఎందుకనంటే ముందర ఇవి చేశారు, ఆ తర్వాత అక్షతలతోనూ వాటితోనూ పూజ చేశారు. అంటే అసలు పూజ తక్కువ, ఇవి ఉపచారాలు. ఇవి మహోత్తర గంధ విశిష్ట పుష్ప సంపదలు అంటే మహోత్తరమైనటువంటి పుష్పములు, అక్షతలు, గంధములతో సముద్రయాన్ని మార్చించారు. కానీ దానికంటే ముందర వీళ్ళు చేసింది ఏమిటి? వీళ్ళకి ఎంజాయ్మెంట్ కావాలి. అందుకని గీతములు, నృత్యములు. సార్ అంతా అయిపోయిన తర్వాత సమయానుకూలంగా చేయవలసినవి ఇవి సమయానుకూలంగా చేయవలసినటువంటి ఎగ్గొట్టమని అంటలేదు. చేయండి సమయా. అభిషేకం తక్కువ, ఇవన్నీ ఎక్కువైతే ఎట్లా? బహుప్రకారముల ప్రస్తుతికి ఎక్కగా పూజ చేసి నివేద్యమిచ్చిరి సముజ్వల హృదయ పదార్థ కోటులను. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే చక్కగా పూజ చేశారు. ఇది అక్షతలతోనూ, గంధములతోనూ, పువ్వులతోనూ పూజ చేశారు. పూజ చేసి అప్పుడు నైవేద్యాలు కూడా ఇచ్చారు. ఏమిటివి? హృద్య పదార్థములు, చాలా అందమైనవి, ఆకర్షణీయమైనవి, రుచికరమైనటువంటి పదార్థాలు సముద్రానికి నివేదన ఇచ్చారు. ఆ ఇచ్చిన పదార్థాలు సిరియాటం చూశారుగా మీరు. దీన్ని బట్టి వీళ్ళు ఎక్కడైనా క్షేత్రంలో కావచ్చు, పీఠంలో కావచ్చు, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారన్నది ముఖ్యం. అబ్బా వాళ్ళు నిజంగా అండి పాటలు పాడించారండి,
ఈ పాటలు పాడించడం ఇది గాన కచేరీ కాదండి. అది గాన కచేరీ కాదు. నృత్యం చేయించడానికి అదేమి నర్తనశాల కాదు. దానికి సమయానుకూలంగా కొంత చేయవచ్చు, కానీ ముందర ఈ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా కుటుంబాల్లో పూజ మీద కాన్సన్ట్రేట్, మీకు అర్థం కాదా పూజ? ఏముంది వాడు ఇట్లా వేసుకుంటాడు ఎదుగులే. అంటే జనాల ఆకర్షణ దేనికి? ఈ గీతములు, నృత్యములు, ఈ వాటికి ఆకర్షితులు అవుతారు. అందుకని వదిలిపెడతారు. చివరికి తిరుపతి లాంటి క్షేత్రంలో కూడా ఈ నాద నీరాజనము ఇవన్నీ కూడా అందులో భాగాలే. జనాలు దేనికి ఆకర్షితులవుతున్నారో వాటి మీద ఎక్కువ వీళ్ళు ఏకాగ్రతను ఇప్పుడు ఏ వాహన పూజలు అనండి, లోపల ఏం జరుగుతుంది అర్చనలు మనకి తెలుసు. ఇవన్నీ ఇప్పుడు వీటికి మనకు ఆకర్షితులు అయిపోతున్నాం. అది చెంపకమాల విను తదనంతరంబ మద విహ్వల భావము చేయజాలి ఇంపొనరిన ఆసవంబులు సముత్సుకతన్ కనకంపు కోరలం కొని హరి సన్నిధానమున గ్రోలి. అది హరి సన్నిధానమున ఏమి అసలు మీరు పద్యాన్ని మొదలు పెట్టలేరండి. శ్రీకృష్ణుడు ఎదురుకుండా, ఇప్పుడు అక్కడ గురువు గారు ఉంటారు, ఆయన గురువు గారు ఎదురుకుండానే నువ్వు వాదన ప్రారంభించావు. ఇంకా నీ గురువు మీద బొలివే ఉంది తొక్క. అదే ఇంట్లో పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఎదురుకుండానే నువ్వు వాదన ప్రారంభించావు. నువ్వు ఇంకా ఆయన మీద విలువే ఉంది? నీకు ఆయన మీద విలువే ఉందండి. గురువు ఎదురుకుండానే నువ్వు ఇంకోటితోనే వాదన చేస్తున్నావు. కరెక్టే, పైగా నీ వాదనే కరెక్ట్ కూడా. నీ వాదన 100% కరెక్ట్, కానీ నీకు గురువు మీద భక్తి లేదు. ఉంటే గురువు ఎదురుకున్నా అంత గట్టిగా మాట్లాడచ్చా? గురుకి చదవండి. గురువు గారితో మాట్లాడేటప్పుడు మధ్యమ స్వరంతో మాట్లాడమని జాగ్రత్త. మధ్యమ స్వరం అంటే ఉచ్చస్రవం పనికిరాదు. ఇక్కడ అదే చెప్తున్నారు చూడండి. వాడు హరి సన్నిధిలో, హరి ఎదురుకుండా పూజ అంతా అయిపోయింది. పూజకి ముందర వెళ్ళి చక్కగా గంతులు వేసారు, పాటలు పాడారు, అవన్నీ చెప్పారు. అసలు పూజ సరే ఏదో చేయమన్నారు కాబట్టి చేసేసారు. ఇక పూజ ఎప్పుడు అయిపోయింది అప్పుడు ఒకసారి మనం అనుకున్న కనప పాత్రలు తీసుకుని వచ్చింది ఊసి అందులో పోసుకున్నారు. ఏమిటి? సప్తవ్యసనముల్లో ఒకరైన కళ్ళు. పైగా మంచి రసవత్తరమైంది పోశారు, మంచి కిక్కిచ్చేది ఆసవములు. అది ఇట్లా వాసన చూస్తేనే మంచి వస్తుంది. మదవిక్పల అంటే నీ మనస్సుని నీ అధీనంలో ఉంచనటువంటి, నీ మనస్సుని నీ అధీనంలో ఉంచనటువంటి ఒక మందు అదే సారాయి. కళ్ళు వారుని తీసుకున్నారు. వీళ్ళు అయిపోయింది, నాశనానికి వచ్చేసింది. చూసేశారు. ఎక్కడ చేశారు ఈ పని? కృష్ణుడు ఎదురుకుండా. కృష్ణుడు ఎదురుకుండా, కృష్ణుడు చూస్తూ ఉండగా కృష్ణుడు చుట్టూ కూర్చున్నాడు. ఏమి అది చిక్కనగా హరి సన్నిధిలో కొన్ని ఏదో చేసామండి. కొన్ని ఆయన లేనప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి చేసామన్నారు. ఇలా హరి సన్నిధిలో క్రోలిరి తాగిన కొద్దీ మైకం ఇస్తున్నారు. మైకం ఇచ్చిన కొద్దీ తాగుతున్నారు. అది తాగుతూ యాదవులు అంతరంగ మోదన కరణంబులైన, అది అంతరంగ మోదన కరణంబులైన ఉపదంశములు
ఈ తక్కే తినేటప్పుడు ఉపదంశం ఉండాలిగా, అంటే మంచి తాగేవాడు చూడండి, వాడు ఉట్టి తాగడు, వాడు కొంచెం తాగడం ఇది అన్న తింటాం. వీళ్ళు బాగా చేశారుగా, తెచ్చుకున్నారు వాళ్ళు భక్ష్యములు భోద్యములు వీళ్ళు తెచ్చుకున్నారు. అసలు పూజ ఎలా చేశారు చేయలేవాళ్ళు, ఇది తాగుతున్నారు మధ్యలో తింటున్నారు. మంచింగ్ అనమాట, ఉపదంశములు మంచి తినకుండా ఎవరు తాగరు ఒట్టి కదా. ఉపదంశములు కొనుసు మహీశ్వర ఓ జనమే చేయ వీళ్ళు తాగేశారు. అంటే ఇప్పుడు వీళ్ళ మనస్సు వీళ్ళ అధీనంలో లేదు. మనసుని అధీనంలో లేనప్పుడు ఏం జరుగుతుంది, అసలు లోపల ఉన్నది బయటకు వస్తుంది. మామూలుగా నువ్వు ఉన్నాను గురుగారు నమస్కారం అని అంటావు, నీకు నిజంగా నీకు నమస్కారం ఉందో లేదో ఏం చేయాలంటే నీకు అది ఇవ్వాలి ఒకసారి. అప్పుడు చెప్తా ఏంటంటే మీకు ఎన్నిసార్లు నేను నమస్కారం పెట్టాను, ఎటువంటి వాడు అసలు వాడు బయటకు వస్తారు అప్పుడే. కాబట్టి ఒక విధంగా అది మంచిదే. ఇప్పుడు మన దొంగల దాంట్లో కూడా నార్కోటిక్ అనాలిసిస్ అని ఉంటుందండి, మీరు చూశారు లేదు. నార్కోటిక్ అనాలిసిస్ అంటే మీకు అది ఇచ్చేస్తారు, బాగా ఇచ్చేస్తారు. అప్పుడు వాడు చెప్పేస్తాడు. మామూలుగా ఉన్నప్పుడు వాడు చెప్పడు. నాకు కూడా చెప్పొద్దు, అందరికీ మీకు ఇప్పించి చెప్పండి నా మీద మీకున్న అభిప్రాయాలు ఏమిటి అందామని అనిపిస్తుంది. ఎవరికి మీ అందరితో పాటు మా శ్రీకృష్ణ మా బ్రహ్మరంధ్రాన్ని కూడా ఇస్తూ ఇప్పుడు చెప్పమ్మా. అప్పుడు అసలు వాళ్ళు బయటకు వస్తారు. ఇందులో ఉన్నారు. ఈ కృతవర్మ పాపం కృష్ణుడు పంపిస్తేనే దుర్యోధనుడు వైపు యుద్ధం చేశాడు. దుర్యోధనుడు అంటే ప్రత్యేక అభిమానం లేదు అని ఏం యుద్ధం చేశాడు పాపం అక్కడ. మీరు అలా కమిట్మెంట్ మెచ్చుకోవాలి. కృష్ణుడి మీద కూడా అతను బాణాలు వేశాడు, అర్జునుడి మీద వేశాడు. ఒక మీకు గుర్తుందో లేదో, ఆ ద్రోణ పర్వంలో కృష్ణ అంటాడు, ఇంకా ఇతంతో నీకు బంధుత్వం ఏంటయ్యా, కృతవర్మ బంధువు అవుతాడు కదా. అంటే కృష్ణుడు బంధువు, కృష్ణుడికి బంధుత్వం బంధుత్వం ఉంది. అతను అంతా రెచ్చిపోయేది అంటే కొట్టయాన, కృతవర్మని కొట్టయాన కొట్టేశాడు. వాడు ఇవ్వలేదు. ఈ సాధ్యకి నువ్వైపోయాడు. వీళ్ళిద్దరికి యుద్ధం గుర్తొచ్చు. తాగేశారుగా, నిజంగా ఈ తాగినప్పుడే పాత విషయాలు గుర్తొస్తాయి. పాత విషయాలు గుర్తొచ్చి అయిపోయింది కొట్లాడ నెమ్మదిగా. రాజులు అది ఎవరెవరు తాగారు అక్కడ, సాత్యకి, కృతవర్మ, చారుదేశుడు, గదుడు, ప్రద్యుమ్నుడు కృష్ణుడు కొడుకు మొదలుగు గలుగు యాదవులెల్లను అది కాంక్ష బాణవిధి విధి వశమున విధికి అయిపోయింది. ఆ దైవ వశాత్తు బాణవిధి వనర్చేరి కృష్ణుడి సన్నిధానంలో ఎవరు సాత్యకి కృతవర్మ, చారుదేశుడు, గదుడు, ప్రద్యుమ్నుడు ఆయన కొడుకు అందరూ విధివశమ. రే కృష్ణుడు రా ఇప్పుడు కాదులే అని అనుకోలా. ఎందుకంటే ఎవడి గుడారాల్లోకి వాడు వెళ్ళి వాడు తాగేసాడు అనుకోండి, ఎవడు ఉండడు. 10 మంది కలిసి తాగినప్పుడే ప్రాబ్లం వస్తుంది. తాగినప్పుడు అరే మొన్న నువ్వేమన్నావు నన్ను, మొన్న నువ్వేమన్నావు నన్ను అంటాడు. అయిపోయింది కొట్లాడపడాలి. పైగా ఎలాగో మదంతో ఉంటారు కాబట్టి కొట్లాడు. వృష్ణి భోజాంధకులు, ఈ యాదవుల్లో అనేక రకాలు ఉన్నారుగా. వృష్ణి భోజులు అందకులు. కురువీర ఇట్లు రేగి అంటే రెచ్చిపోయి మద్యపానం వనరించి మదము పొంది మదాన్ని పొందేశారు. బాగా ఎక్కేసిన తలకి, బాగా తలకెక్కేసి కేకిసలు అంటే ఇక పరిహాసం.
తాగారు అని ఉంది, పరిహాసాలు అవన్నీ ఇట్లా తోచింది అని ఇట్లా. ఇదే కాదు, ఏ సరసం కాసో విరసం వచ్చింది. మరి కేకిసలాడుతూ పొందుపడని పలుకులు ఎసగక పొందుపడని పలుకలు. పొందుపడని అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఏంటి సరసం ఆటం తప్పు. సరసం ఆటం తప్పు కాదండి. నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు ఆడిన సరసము ఎదటి వాడు నువ్వు ఎవడి మీద అయితే జోకేసావో వాడు కూడా దాన్ని చూసి నవ్వగలిగి ఉండాలి. అందుకని నువ్వు ఎదటి వాడిని ఈ టార్గెటెడ్ ఒకరిని కేవలం కించపరుస్తూ నువ్వు మాట్లాడకూడదు. అదే చేశారు వాళ్ళు. పొందుపడని మాటలు. మొదట ఏదో చిన్న సరసంగా ఆడుకున్నారు. వాడి కళ్ళు వీడిగా చేపు కట్టి వీడిగా బాగా రే నువ్వు ఎటువంటి వాడో నాకు తెలియదు రా మీ నాన్న. పైగా వీళ్ళతో ఆగరు. వీళ్ళ నాన్న ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఒరే మీ నాన్న అడుక్కుని వచ్చేవాడు తిన్నాడు రా. ఆ తిండితో బతికిన వాడు ఏదో అంటాడు వీడు. మాకు తెలియదు అండి మీ అమ్మ కూడా మాత్రం ఆ ఇంట్లో పని చేసుకొచ్చాడు. అయిపోయింది. ఏ వీళ్ళకి రాను. చూడండి, కేకిసల దగ్గర నుంచి పొందుపడని మాటల వరకు వచ్చాయి. ఎలాగో మదం ఎక్కున్నారు, శాపం ఉంది అక్కడ. అన్ని కలిసి వచ్చేస్తున్నాయి. పలుకు లెసగంగా తిరిగి నవ్వులు చలంగా బాగా పైగా ఎట్లా నవ్వుతారు? వెకిలి నవ్వులు నవ్వుతారు. చూడండి, నవ్వు 4 విధాలు చేస్తుంది. నువ్వు వెకిలి నవ్వు నవ్వకూడదు. వెకిలి నవ్వు నవ్వుతే నువ్వు ఏం చేసి ఉంటుంది. కాబట్టి నవ్వడం, వాడిని ఏదో అంటాం అన్నాడు, అందరూ నవ్వడం. వాడు ఊరుకుంటాడా? వాడి స్థితప్రజ్ఞుడు కాదు కదా. ఏ ఉద్ధవుడో బలరాముడో కాదు కదా వెళ్ళి తపస్సు చేసుకోవాలి. పోన్లేరా వాడు తాగి ఉన్నాడు, ఇప్పుడు వాడు సరైన ఈ మాటలు మనం పట్టించుకోకూడదు. వాడు తాగి ఉన్నాడుగా. వాడు ఇంకో మాట ముందర మాట చెయ్యి అయిపోయింది. ఇక వీళ్ళు కొట్టుకోవడం ప్రారంభించారు. తర్వాతి ఘట్టం సాత్యకి కృతవర్మలకు రోషజనకంబులకు అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి రోషం పుట్టేటువంటి మాటలు వచ్చాయి సాత్యకి. నేచురల్. ఎందుకని కృతవర్మ యుద్ధంలో 18 రోజులు వాళ్ళ తరఫున చేశాడు. అది సాత్యకి చేశాడు. వీళ్ళదరు పాండవులు. ఇప్పుడు వచ్చింది సాత్యకి ప్రారంభించాడు నిజాన్ని. సీసపద్యం ఉన్మార్గవర్తులయ్యుండిరి. టైం ఎంత అయిందమ్మా? 8:30. ఎన్నోది పద్యం? 42. 42. ఇవాళ మనం 45వ పద్యం దగ్గర ఆపేద్దాం. ఇవాళ 45వ పద్యం దగ్గర ఆపుదాం. మన అసలు స్పీడ్ పూరి నుంచి వచ్చిన తర్వాతే వస్తుంది. రేపు కూడా ఒక 27 పద్యాలు చెప్పుకుందాం. 27 18 చెప్పుకుందాం. 18 అయితే 63 దగ్గర ఆపాలి, 27 అయితే 72 దగ్గర ఆపాలి. కానీ మొత్తానికి ఎక్కడొక్కడ ఆపుతాం. ఇవాళ 45 దగ్గర ఆపుతాం. ఇక సాత్యకి ఇలా చెప్తున్నాడు. ఏమన్నానంటే ఇవాళ నాకు కొంచెం జపం కూడా ఉంది. ఉన్మార్గవర్తులై ఉండరి అంటే ఉన్మార్గం అంటే బాగా ఒక పిచ్చెక్కినటువంటి పనులు చేస్తున్నారు. అంటే ఒక పిచ్చి ప్రవర్తనలు చేస్తున్నారు. ఉన్నారు ఎవరు? సాత్యకి కూడా అందరూ ఒకడని కాదు, అందరూ అలాగే ఉన్నారు. అంటే ఇక వాళ్ళ సరసము పరిహాసాల దగ్గరికి పోలా, పరిభవాల దగ్గరికి వచ్చి మహాదేవ్ వినుమట్టి అవసరమున ఆ సమయంలో గూర్ణితారుణంబులైన నేత్రముల ఆ సమయంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పరిహాసాలు పరిభవాలు అంటే అవమానం చేసుకునే స్థితికి వచ్చేసారు. బాగా తాగున్నాడేమో, ఎర్రబడ్డాయి కాళ్ళు. ఆ కళ్ళు ఇలా చుట్టూ తిప్పుతూ సాత్యకి. పైగా విచిత్రం ఏం జరిగింది? ఈ సాత్యకేమో వృష్టి తెగకి చెందినవాడు. ఆ కృతవర్మ భోజుడు అంటే కుంతి, ఆ తెగకి చెందినవాడు.
ఇందులో భోజులు అంధకులు వాళ్ళు రెండు తెగలుగా ఉన్నా వాళ్ళిద్దరి మధ్య కొంచెం సంబంధ బాంధవ్యాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వృష్టి వాళ్ళతో కూడా ఉన్నాయి, కానీ వీళ్ళకి వాళ్ళకి పాడవు. ఇలాగనమాట. మీకు ఇంత పూర్వం కూడా నేను చెప్పాను, ఈ వరంగల్ పరిపాలించిన వాడు రెడ్లు, నెల్లూరుని పరిపాలించిన వాళ్ళు కూడా రెడ్లే. కానీ ఈ రెడ్లకి ఆ రెడ్లకి పడేది కాదు. అందుకే అక్కడ నెల్లూరు సంస్థానానికి చెందినటువంటి ఆయన అక్కడ పేరు వెంకటరెడ్డి. ఈ కెరంగల్ ఆయన ఏం చేశాడు, పాన్లు వేసుకునే దానికి వెంకటరెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. అరే ఆ వెంకటరెడ్డి తీసుకురా ఉప్పు అని ఉమ్మేసేవాడు. అంటే వాడి మహాన్ ఉమ్మేది. మీకు ఈ కథ చెప్పాను నేను, శ్రీనాథుడు. అది శ్రీనాథుడి నుంచి తీయించేశాడు పాపం. అది కాబట్టి వాడి మీద ఏదో ఒక అవమానం చేయాలి. మీద ప్రత్యక్షంగా తీర్చుకోలేము, పరోక్షంగా అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే కొందరు ఇళ్లలో కూడా మనకి ఎవరంటే ఇష్టం ఉండదో వాళ్ళ పేరు పెట్టుకుంటారు, వాళ్ళ కొడుక్కి వాళ్ళకి. అదేంటంటే ఎందుకు పెట్టుకుంటారంటే ఆ పేరు పెట్టుకుని తిట్టచ్చు వాడి. ఇప్పుడు వాళ్ళ మామగారు పేరు పెట్టుకున్నాడు అనుకోండి, వాడు పెట్టదు. ఏమిట్రా అవన్నీ నీకు బుద్ధి లేదు, మనిషి కాదు అని అంటూ ఉంటారు. అని అసలు నిజంగా అనేది మామగారు. అదనమాట. తర్వాత సాత్యకి కృతవర్ముని కనుగొని అది సాత్యకి ఆ కృతవర్మ యొక్క ముఖం చూసి ఇది ఎర్రతో గుండ్రంగా తిప్పుతున్న కళతో కృతవర్మని చూసి సాత్యకి మదమెలర్ప వద్ద నిల్చున్న ప్రద్యుమ్ను సరస్సు ఆ పక్కనే ఉన్నాడు ప్రద్యుమ్నుడు, కృష్ణుడు కొడుకు. ఆయన్ని చెయ్యి ఇట్లా కొడుతూ, అంటే ఇట్లా హైఫై అనమాట, ప్రద్యుమ్న అన్న. ఈడు ఇక్కడ ఆచారమన్నాడే, నిద్రపోతున్న వాళ్ళు చంపిన పౌరుషవంతుడే. ఎందుకని కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్థామయ్య నిద్రపోతూ చెప్పండి. మంచి పౌరుషవంతుడు సుమా. నిద్రపోతున్న వాళ్ళని, అసలు నిద్ర అంటేనే చావు. నిద్ర దాని ఉత్పత్తి అర్థం అంటే చావు అని అర్థం. అయితే ఈ చావు నుంచి నువ్వు మళ్ళీ మేలుకుంటావు, ఆ చావు నుంచి మేలుకో ఇంకే. నవమానం ఏర్పడినట్టు పెలుచనేది అంటే అవమానం నవ్వాడు. చూసి నవ్వి ఆయన అవమానం చేసేటట్టుగా ఆ ప్రద్యుమ్నుడితో అంటున్నాడు సాత్యం. అరాతి బృందంబు నిద్రావసత్వంబు పొందుట, అది అరాతి బృందము నిద్రావసత్వంబు పొందుట, చావు ఓని దుష్టదశ నుండి రాతి శత్రువులు నిద్రావసక్తులై ఉండంగా అది ఒక చావు. అటువంటి వాళ్ళని దురవస్థలో ఉన్న వాళ్ళని తుచ్చుడేని అదరి వధింపగా జొరడనిన రాజతనయుడు అంత పాపంబు సేయుని ఇతండు పొడిచినట్టే ఇటి పోటే అన్నాడు. పడుకుని నిద్రపోతుంటే అదొక చావు. అటువంటి వాళ్ళని తుచ్చుడు, ఒక పరమ నీచుడు కూడా చంపడై. అటువంటి వాడు వీడు కృతవర్మ. ఇతను రాజు కొడుకు, ఇతను రాజు కొడుకు చంపాడట. ఇది ఒక పౌరుషం, అదొక చంప, అదొక పోట. చిత్రాసక్తుల్ని చంపాడే, ఇదొక పౌరుషం, ఇదొక తుచ్చుడు చంపాడు రావాలని. ఈ రాజు కొడుకు చంపాడు అంటే ఏమిటి ఇది? ఇప్పుడండి నీకు కోపం ఎప్పుడు వస్తుందంటే, అదా నిన్నేమన్నా అన్నా అనుకోండి, నీకు పెద్ద కోపం రాదు. ఏంటో నీకు మనిషి పశువు అన్నాను ఏదో. అందుకని కోపం రావడానికి మనం చాలా వరకు ఏం చేస్తారు, వీడు వంశాన్ని తీసుకుంటారు. ఎప్పుడు కూడా కోపం రావాలంటే వంశాన్ని కానీ వాళ్ళ అమ్మని కానీ తీసుకుంటారు.
అప్పుడు ఇక నీకు ఒళ్ళు. ఇదొక దౌర్భాగ్యపు గుణం. ఇది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఈ దానికి వీళ్ళకి సంబంధం లేదు. ఇప్పుడు ఈయన వంశాన్ని కొట్టాడు, వీడు రాజు అంటే వీడిది రాజవంశం. ఇక్కడ మీకు అంటే మీరు కూడా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. ఒక కృతవర్మని అనలా ఆయన, తుచ్చుడు కూడా ఈ పని చేయడు అంటే వీడు రాజు అయి ఉండి చేశాడు. అది అసలు అంటే నువ్వు రాజుకే జన్మించావా అయిపోయింది, కొట్టేశాడు తప్ప. మామూలుగా కృతవర్మతో ఉన్నాడు అనుకోండి, ఇదేం పౌరుషం అంటే ఏమోలే నేను చేశానండి శుద్ధం రమణాన్ని ఏంటి అని ఉండేవాడే. నువ్వు తుచ్చుడు కూడా నువ్వు చేసావు, నువ్వు రాజు ఎలా అవుతావు అంటే నువ్వు తుచ్చుడు కూడా రాజు అయితే అసలు చేయడుగా అంటే అసలు నువ్వు రాజుకి జన్మించావా అన్న అర్థం ఉండేటప్పటికి ఏవో ఆయన కూడా మళ్ళీ ఆడు ఊరుకుంటాడా. అన్న ప్రద్యుమ్నుడు ఇది నీచులైన ఇది ప్రద్యుమ్నుడు ప్రద్యుమ్నుడు కూడా ఏం చేశాడు, కొంచెం అగ్నిలో ఆద్యం పోచాడు. అదేంటా బాబాయ్, ఇది నీచులు చేసే పని. ఇది ఈ పాటకి ఈ కృతవర్మను అందరూ తిడుతున్నారు, ఆ తిట్టులకే వీడు చచ్చిపోయాడు. ఇవి కొత్తగా నువ్వు తిట్టడం ఎందుకు పోనీ వాడతా. ఇది నీచులు తిరగు, నీచులు చేసే పని. వృష్ణి వంశోత్తమ వృష్టి వంశంలో గొప్పవాడైనటువంటి ఓ సాత్యకి, ఓ బాబాయ్, దీనిట్లో వాక్కురుబనికి నువ్వెందుకు దీన్ని చెప్తావు అంటే నీ నోరు ఎందుకు పాడు చేసుకుంటావు అని. ఇటువంటి పని చేశాడని మన యాదవులందరూ తిడుతున్నారు. ఇది ఒక నీచుడు చేసేవాడు. కోవ విడువు జనులు బృహతిట్టు చాలా తిట్టు. ఏంది వీడిని వదిలే, వీటి గురించి మాట్లాడేంటి. జనులందరూ వీడిని బృహతిట్ట అంటే పుచ్చిపోయేట్టు తిడుతున్నారు. వీడిని ప్రతి వాడు కృతవర్మగానే అరే నువ్వు నిద్రలో ఉండగా చంపేసేవాడుగా అలా పెద్ద వీరుడివే అని అందరూ తిడుతున్నారు. పుచ్చిపోయినాడు. ఇప్పుడు చంపిన పాముని చంపడం ఎందుకయ్యా? నువ్వు పైగా వృష్టి వంశోత్తముడివి. ప్రద్యుమ్నుడు అగ్నిలో ఆద్యం వచ్చాడు, నువ్వు వృష్టి వంశముడు ఉత్తముడివి. వీడ జనుల చేత పుచ్చిపోయాడు, వదిలేసేవాడు అనేటప్పటికీ కృతవర్మ ఆయనకు రోషం వచ్చింది. అన విని రోష చిహ్న వికృతాననుడై కృతవర్మ సాత్యకిని కనుగొని ఆ మాట వినేటప్పటికి ఆ తనకి కూడా కోపం వచ్చింది అనేటువంటి గుర్తు వికృతానుడై వాడి ముఖం కూడా ఎర్రబడిపోయింది. ఎవరిది? కృతవర్మ. సాత్యకిని చూసి సిగ్గులేక ఒరు కయ్యము నీకిటు లుగ్గడింపగా ఏమయ్యా, సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు నా పౌరుషం గురించి మాట్లాడతావా? కిరీటి చే నరక శాంతత నొందిన సోమదత్తు నందను అలా త్రుంపవే మర్చిపోయావా? ఇది పోరి పాడి ఓహో నువ్వు యుద్ధ న్యాయం గురించి నాకు చెప్తావా? బానే ఉంది. కిరీటి అర్జునుడు చెయ్య నరికేశాడు, నువ్వును ఆ సోమదత్తుడి కొడుకైనటువంటి భూరిశ్వరుడు కొట్టుకుంటున్నారు. ఆ కొట్లాటలో నీ తల నరకటానికి వచ్చేసాడు భూరిశ్వరుడు. మర్చిపోయినట్టు ఇంకొన్ని క్షణాలు ఆగితే నీ తల నీ శరీరం నుంచి వేరుపడి ఉండేది. ఆ సమయంలో అర్జునుడు యుద్ధ నీతి తప్పి అతన్ని చంపేశాడు. ఎవరిని? ఆ భూరిశ్వరుడు చెయ్యి నరికేశాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ చెయ్యి తీసి అర్జునుడు ముఖాన వేసేసాడు. నేను సాక్షికి కొట్టుకుంటున్నావు, నువ్వెందుకు వచ్చావు మధ్యన? నువ్వు యుద్ధ నీతిగా అని ఇచ్చేసి నేను యుద్ధం చేయనని చెప్పేసి ఆ యుద్ధ భూమిలోనే పద్మాసనం వేసుకుని హాయిగా జపం చేసుకో. ఎవరు? భూరిశ్వరుడు. యుద్ధ భూమిలోనే నేను యుద్ధం చేయను, చెయ్యి
ఇదొక పౌరుషమా? అటువంటి భూరిచడం ఏది శాంతంగా ఉండి తపస్సుకి చేసుకుంటూ భూరిచడం నువ్వు తలగా నరికావు. నీది ఒక పౌరుషమా సత్యకి? ఇది ధర్మమా? నువ్వు నాకు చెప్తావా? ఏది నేను నిద్రలో ఉన్నాను, నేను వెళ్ళలేదే. నేను అశ్వత్థామకి తోడుగా వెళ్ళాను. పైగా నేను ఎక్కడ నుంచున్నాను? గుమ్మం దగ్గర నుంచున్నాను. గుమ్మం దగ్గర పారిపోయే వాళ్ళని నేను చంపాను. నేను చంపలేదు, నేను చంపాను. కానీ నేను నిద్రపోయే వాళ్ళని చంపలేదు, పారిపోతున్న వాళ్ళని చంపాను. కానీ నీలాగా వాళ్ళని చంపాను. ఏది అర్జునుడు చెయ్యి ఖండిస్తే పోనీ అప్పుడైనా యుద్ధం చేస్తున్నాడో గురించడం లేదు. ఆయన తపస్సు చేస్తాడు. వాడి మీదకి నువ్వు తలనరికావు. నీది ఒక పౌరుషం సత్యకి, నువ్వు నాకు చెప్తావా? అయిపోయింది. చూసారా, మాట వచ్చేసింది. శీర్షపద్యం. అని దానికి అప్పుడు దానికి హరి ఆ భోజపతి మీద కడు నెర్రనైన క్రేగంట చొక్కి ఆటనేటప్పటికి కృష్ణుడి కోపం వచ్చి ఎర్రటి చూడుతో ఇట్లా పక్కకి చూశాడు. ఆ భోజుడు ఎందుకు అలా చూశాడండి? అసలు అలా చేయమని చెప్పింది కృష్ణుడే, అర్జునుడు చేయలేదు. కృష్ణుడు చెప్పాడు, ఏమయ్యా నిన్ను రక్షించడానికి వచ్చాడు నా తమ్ముడు, ఇప్పుడు వాడి ప్రాణం రిస్క్ లో ఉంది, నువ్వు వాడిని రక్షించొద్దు అని కృష్ణుడు చెప్తే అర్జునుడు కొట్టాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? కృష్ణుడి కోపం ఆయన ఎర్ర ఆ భోజ కులం యాదవుల్లో ఒక తెగది, ఆ భోజులందరినీ చూశాడు ఎర్రగా, కోపంతో చూశాడు. నిగడించి సక్రోధమగు మానసంబుతో చూసారా, ముని శాప తీవ్రత అండి. కృష్ణుడి ఇంతవరకు ఆయనకి అసలు నిర్వికారం, ఆయనకు మనసులో కూడా క్రోధం వస్తుంది. సక్రోధమానసంబుతో అంటే కోపం ఉన్నటువంటి మనస్సు కలిగిన వాడిని కృష్ణుడు మానసంబుతో నకిల భోజుల కలగా మొత్తం ఆ భోజులందరినీ చూశాడు. ఏమిట్రా మీరు మా వృష్ణిని వంశాన్ని ఇలా అంటారా అన్నట్టుగా అందరినీ చూశాడు కోపంతో. ఎవరు? కృష్ణుడు. సాత్యకి హరితోడ కృతవర్మ ననుజుండు శతధన్వుడు అనుచితోద్యమమున అది కృతధర్మ ననుజుడు శతధన్వుడు అనుచోద్యమనమున సత్రాజిత్తు మహితాత్మ మాననీయుని శమంతకమణికి తుదించగాలి అన్నాడు. అప్పుడు ఇది చూశాడు సాత్యకి. తాను అన్నగారైన కృష్ణుడి కోపం వచ్చింది. అన్నయ్య వీడి గురించి నువ్వు పెద్ద పట్టించుకుంటాయంట. ఈ కృతవర్మ తమ్ముడు శతధన్వుడు చాలా అనుచితమైనటువంటి అంటే చెయ్యకూడని పద్ధతిలో సత్యభామ తండ్రి అయినటువంటి సాత్రాజిత్తుని శమంతకమణి కోసము చంపలేదా? శమంతకమణి కోసం చంపలా అన్నాడు. అనేటప్పటికి సత్యభామ కోపం వచ్చి చూడండి, ఎప్పుడో జరిగిపోయిన విషయాలు ఇవన్నీ తవ్వుకున్నారు. ఒక్కొక్కటి ఏమిటంటే అయిపోయిన విషయాలు తవ్వుకుని ఏం నువ్వు సాధించేది? శతధనుడు, ఈ కృతవర్మ తమ్ముడు శతధన్వుడు, ఈయన ఏమంటున్నాడు? నేనేదో భూరిశ్రవుణ్ణి, ఆయన శాంతంగా ఉన్నాడు. మరి వీడి తమ్ముడు ఏం చేశాడు? సత్రాజిత్తును చంపలా? ఏ సత్రాజిత్తు ఎటువంటి వాడు? మహనీయుడు, మహాత్ముడు అని చెప్తున్నాడు. ఆయన మహనీయుడా? కృష్ణుడి మీద అపనిందలు వేసిన వాడు. కృష్ణుడి మీద అపనింద వేసిన తెచ్చాను. ఇప్పుడు ఎట్లా ఉండదంటే మనకి నచ్చాడు అనుకోండి, వాడికి మనం ఎన్నో చేస్తాం. వారి దశ కీడు కానిపింపబలికి కీడు కాను అంటే వాడికి ఆ కృతవర్మకి బాగా కోపం వచ్చేటట్టుగా మరి
ఆ వాదువిని సత్యభామ వాదువిని సత్యభామ కోపమడరి వనితా స్వభావోద్గతాశ్రూపూర హరి అగ్రతల కలుగుదెంచే. మాట వినేటప్పటికి ఏం జరిగింది? సత్యభామ కోపం. సత్యభామ కోపడికి ఆవిడ స్త్రీ స్వభావమైనటువంటి దీంతో ఆవిడ కంటి నుంచి కంటి నీరు బయటకు వచ్చింది. పురుషుడి ముందరకు వచ్చింది. ఇది తన తండ్రిని చంపేసాడన్నారుగా కొంతమంది, అలా వచ్చింది ఆవిడ. 45 అయినాయి. ఇవి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేయాలో చూద్దాం. ఏముందండి, రేపు ఒకళ్ళు కూడా ముడుచుకుంటారు కదా, కానీ ఏం జరిగదు. కృష్ణ వాసుదేవ. కానీ వాళ్ళమ్మా నాకు జపం ఉంది. రేపు కూడా మీరు అలారములు పెట్టుకోకండి. 18 కానీ 27 కానీ అవగానే ఆపేస్తాం. దీపం దర్శయామి సిద్ధార్థనీయం సమర్పయామి నైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ. ఓం భూర్భువస్వః సర్వం చైతన్య రూపాంత మాజ్ఞాం విద్యాం జ్ఞాన ప్రచోదయాత్ ప్రోక్ష. భార్యా సమేత అష్టపద్మ పుత్ర పౌత్ర పరివేష్టతే శ్రీకృష్ణ పరమాత్మే నమో నమః. కాశ్మీర ఫలాం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. స్వాహ. మధ్య మధ్య పాణిం సమర్పయామి. హస్తం ప్రక్షయామి. పాదౌ ప్రక్షయామి. ముఖపక్షాయం సమర్పయామి. తాంబూల చర్వణానంతరం సమర్పయామి. రెడీ. యదుభూషణ లోకద్రోహి దేవరామి నిర్వాణ సంభార్యగా నేనే ఫస్ట్ తాత తీసుకోండి. హారికి గోకుల విహారికి చక్ర సమీర దైత్య సంహారికి భక్త దుఃఖ పరిహారికి తోపనితం విని మనోహారికి
శ్యామరుణ్యామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం శోకాః మాం జాగటం ఫల సిద్ధిరస్తు కరోనా నివారణస్తు సర్వం మహాదేవ మహాదేవ మహాదేవ. భారతాంతర్గతంగా ఈ యొక్క గజేంద్ర మోక్షము గాని రుక్మిణీ కళ్యాణము గాని ఈ 16 రోజుల లోపల వీలైతే చెబుదామని అనుకో. భాగవతం కూడా మీ రెండిట్లో గజేంద్ర మోక్షం కానీ లేకపోతే రుక్మిణీ కళ్యాణం కానీ లేదా మీరు ఏది కావాలనుకుంటే అది. మహాదేవ్ మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. శ్రీలలిత ఒకసారి ఫోన్ చేయమ్మా. అలాగే గురువు గారు. మహాదేవ మహాదేవ్ మహాదేవ్ గురు గారు. మహాదేవ్ 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 మూర్తి గారు. మహాదేవ్ మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ 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 మా కామాక్షం గారు. తమ్ముడు గారు దేశరిస్తే నమస్కారం. మా అక్కయ్య గారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ 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 గురుగారు. మహాదేవ 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 హిమక్క. మహాదేవ హిమాత మహాదేవ అనగా మహాదేవ. నేను ఆఫ్ చేస్తా. అందరు అవ్వాలిగా. ఆఫ్ చేయను. ఆఫ్ చేసాను. ఇప్పుడు ఆ తీసుకో. ఎవరైనా